డెఫినెట్లీ. సో ఈ పిల్లో గురించి ఇది ఒక క్వశ్చన్. ఇంకా రెండో అంటే ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే కనుక మీకు ఈ సయాటికా కానీ లేదంటే ఇట్లాంటి పెయిన్లన్నీ వచ్చినప్పుడు కూడా వర్కౌట్ చేయొద్దని, ఎక్కువ నడవద్దని, తర్వాత ఒక పొజిషన్లో ఇలా కూర్చోవాలని రకరకాలుగా దే టెల్ సంథింగ్, తాత్కాలిక వైద్యాలు లేకపోతే ఏదో చెప్తూ ఉంటారు. సో సయాటికాకి గురవడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు, అది ఓకే. క్యూర్ జరుగుతూ ఉన్నప్పుడు, రీహాబ్ జరుగుతున్నప్పుడు, క్యూర్ జరుగుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకునే దాని పట్ల మీరేమంటారు మూవ్మెంట్కి సంబంధించి? ఒక పేషెంట్ మా దగ్గరకు వస్తారు, బెండ్ అవ్వండి అంటే అమ్మో సార్ నేను బెండ్ అవ్వద్దు అని అన్నారు, డాక్టర్ చెప్పారని అంటే నేను అంటాను బెండ్ అవ్వకూడదు. ఓకే, మన స్పైన్ ఉన్నదే ఫ్లెక్సిబిలిటీ కోసము బెండ్ అవ్వడానికి. ఒక ఇంజురీ అయినప్పుడు కొంతకాలం మాత్రమే, ఇప్పుడు మీకు కాలుకి దెబ్బ తగిలింది, పట్టి కట్టుకున్నారు, కొంతకాలం హీల్ అయిన తర్వాత మళ్ళీ నడవాలి. నడవద్దు ఇంకా ఎప్పటికీ నడవకుండా ఉంటానంటే మాత్రం అది ఇంకా జాయింట్ టైట్ అయిపోతుంది. ఎప్పుడైతే మొబిలిటీ బాడీకి తగ్గుతుందో స్టెబిలిటీ కోసం, స్టెబిలిటీ కొంచెం పెంచడానికి కొన్ని రోజులు హోల్డ్ చేయాలి. ఫ్రాక్చర్ అయినప్పుడు కొన్ని రోజులు పట్టి కట్టేస్తారు. అట్లా స్పైన్కి కూడా కొంతకాలం మాత్రమే స్పైన్ బెండ్ అవ్వకుండా ఆగమని చెప్తాం. మా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్ ఆల్రెడీ ఆ ఫేజ్ దాటిపోయి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి బెండ్ అవ్వడమే మానేశారు. ఎందుకంటే డాక్టర్ బెండ్ అయిన ప్రతిసారి నాకు పెయిన్ అవుతుంది కాబట్టి డాక్టర్ బెండ్ అవ్వడం మానేసి ఇంకా కూర్చోవడం, పెద్దగా లాంగ్ సిట్టింగ్ కూర్చోవచ్చు అని చెప్తారు. ఎంతకాలం? హౌ లాంగ్? The one only solution I can tell them is rest for only for few days or a weeks. Later that start moving again. If you still get pain, it says that you are still into trouble. చేయకుండా మాత్రం మానేది అనేది చెప్తారు. నెంబర్ 1. సిమ్టమ్స్ రాకుండా ఉండడానికి, సిమ్టమ్స్ తగ్గిన తర్వాత సర్టెన్ ప్రికాషన్స్ ఉంటాయి. సింపుల్గా మన లేమన్ లాంగ్వేజ్ మాట్లాడతాను నేను. ఒక ప్రాబ్లం వచ్చిందంటే మీరు ఏదో ట్రబుల్ చేస్తానో లేకపోతే ట్రబుల్ అవ్వడం వలన వచ్చింటుంది. అది మీ లైఫ్ స్టైల్ కావచ్చు, లేకపోతే చిన్న యాక్సిడెంట్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. బాడీ ఒక న్యాచురల్ అలైన్మెంట్ నుంచి మిస్అలైన్మెంట్ అయ్యి రికవర్ అయ్యి నార్మల్కి అయ్యారు అని అనుకుంటారు. కానీ ఎప్పుడు నార్మల్ అవుతారంటే మళ్ళీ పెయిన్ ఎప్పుడు రావట్లేదంటేనే వాళ్ళు నార్మల్ అయినట్టు. రిపీట్ అవుతున్నప్పుడు నార్మల్ ఇంకా పెయిన్ అవుతుందంటే మాత్రం స్టిల్ దే నీడ్ టు వర్క్అవుట్ వేర్ ద డిస్ఫంక్షన్ ఇస్ బై ద థెరపిస్ట్. అండ్ థెరపిస్ట్ చెప్పిన ప్రికాషన్స్ ప్రకారంగా పేషెంట్ పాటిస్తే ఐ థింక్ దే నాట్ గోయింగ్ టు గెట్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ పెయిన్. ప్రికాషన్స్లో మెయిన్గా ఫాలో అవ్వాల్సింది డైట్ అండి. డైట్ తీసుకోకుండా అడ్డమైన జంక్ తింటూ, ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజిటేరియన్ తీసుకుంటూ, నాన్ వెజిటేరియన్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే పేషెంట్ రికవరీ ఫేజ్, మామూలుగా రికవరీ టైంలో వీ నీడ్ ఏ గుడ్ బ్లడ్ సప్లై టు ద ఏరియా. వన్స్ యూ టేక్ ఎ నాన్ వెజిటేరియన్ కొంచెం మన స్టమక్ అంతా మోర్ అసిడిక్ అవుతుంది అన్నట్టు, దాన్ని డైజెస్ట్ చేయడానికి ఎక్కువ ఎంజైమ్స్ రిలీజ్ అవుతుంది. సో దేర్ విల్ బి లాట్ ఆఫ్ ప్రెషర్ ఇన్ యువర్ digestive system. Once the digestive system is taking more energy from the blood, where the healing can happen? I request every patient, for our patients, to stop taking the non-vegetarian during a therapy. మీరు నచ్చితే తర్వాత తీసుకోండి. ఒక 40 days అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎవరన్నా దీక్ష చేస్తారు కదా, 41 days దీక్ష, దాని సైన్స్ బిహైండ్ తెలుసా మీకు? ఒక 41 daysలో ఒక బాడీ సెల్ చనిపోయి మళ్ళీ పుట్టి పెరిగి బెటర్ అవ్వడానికి 41 days పడుతుంది. అందుకే 41 days దీక్ష చేయడం వల్ల, అవుట్ ఆఫ్ ద టాపిక్ చెప్తున్నాను, చేయడం వల్ల మనిషివాడు చెడ్డగా మారుతాడు, చెడ్డవాడు మనిషిగా మారుతాడు. సేమ్. సో చెడ్డవాడు మొత్తం వాడు బాడీ అంతా శుద్ధి అవ్వడానికి 41 days పడుతుంది. ద సేమ్ కాన్సెప్ట్ ఈజ్ అప్లైడ్ ఇన్ ద హ్యూమన్ సైన్స్ ఆల్సో. ఎవరైతే రికవరీ స్టార్ట్ అవ్వబోతున్నారో 41 days వరకు ఖచ్చితంగా ఒక నిష్టగా దాన్ని పాటించాలి. ఐదర్ డైట్, అదర్ ఎక్సర్సైజ్. 41 days ఏదైనా చేసి చూడండి, మారకపోతే నన్ను వచ్చి అడగండి. 100% అది నేను పర్సనల్గా ప్రాక్టీస్ చేశాను, చూశాను. అది ఇంప్లిమెంట్ చేయడం వల్ల సక్సెస్ అవుట్కమ్ తప్ప మీకు అన్సక్సెస్ఫుల్ అవుట్కమ్ అయితే రాదు. 100% సింపుల్గా. Like and subscribe Eagle Media Works.